విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము ప్రత్యేకంగా జూన్ నెల 16 to 30 వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. దానికన్నా ఒక ముందు చిన్న విన్నపం ఏంటంటే మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి ఎలా ఉంది చూసుకోవడానికి ప్రయత్నించండి. అంటే చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మీకు ప్రెజెంట్ ఒక దశ నడుస్తుంది. ఆ దశ ప్లానెట్ దాని ఎండి లార్డ్ ఎవరైతే ఉంటారో ఆ ఎండి లార్డ్ మీ జాతకం లోపల ఏ స్థితిలో ఉన్నాడో చూసుకోండి. అని ఆ ఎండి లార్డ్ గోచరం లోపల ఏ భావనలో చూసుకోండి. అలా కనుక మీరు తెలుసుకున్నట్లయితే మీకు జ్యోతిషం గోచరం లోపల చాలా ఈజీగా అయితే మీకు అర్థం అవడానికి చాలా మీకు ఉపయోగం అయితే పడుద్ది. చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే మీరు గోచరంతో పాటు మీ జాతకాన్ని కూడా పరిశీలన చేసుకోండి. గ్రహస్థితి ముందు ఎలా ఉంది మనం చూసుకుందాం. రాశి నుంచి చతుర్థ స్థానం లోపల శనిదేవుడు అయితే ఉండబోతున్నాడు. దీన్ని మనము చతుర్థ శని అయితే మనం అంటాము. రాశి నుంచి పంచమ స్థానం లోపల రాహు ఉండబోతున్నాడు. రాశి నుంచి షష్ఠ స్థానం లోపల అంటే మీ రాశాధిపతి కుజుడు షష్ఠ స్థానం లోపల ఉండబోతున్నాడు. రాశి నుంచి సప్తమ స్థానం లోపల దేవుగురు బృహస్పతి ఉండబోతున్నాడు. రాశి నుంచి అష్టమ స్థానం లోపల గ్రహాల పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి తెలుసుకోండి. సూర్యుడు ఉండబోతున్నాడు, బుధుడు ఉండబోతున్నాడు, శుక్రుడు ఉండబోతున్నాడు. మరియు రాశి నుంచి చూసుకున్నట్లయితే ఏకాదశ స్థానం లోపల కేతు అయితే ఉండబోతున్నాడు. ఇక ఈ గ్రహస్థితి ఆధారంగా మీకోసం రాశి ఫలాలు నిర్మితం చేయడం జరిగింది. అని ఈ రాశి ఫలాలు చెప్పకైనా ముందు ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను. గోచరం లోపల మీ రాశి నుంచి అష్టమ స్థానం లోపల అంటే మోక్ష త్రికోణ స్థానం ఏదైతే ఉంటుందో ఈ స్థానం మోక్ష త్రికోణ స్థానం లోపల గ్రహాల పరిశీలించి చూసినట్లయితే గ్రహాల బలం మోక్ష త్రికోణ స్థానం లోపల ఎక్కువగా ఉన్నాయి. అంటే శని, రవి, బుధ, శుక్రుడు మోక్ష త్రికోణ స్థానంలో ఉండడం వల్ల కాస్త మానసికంగా రాబోయే రోజుల్లో ఇబ్బంది అయితే ఉండబోతుంది వృశ్చిక రాశి వారికి. దేని ఆధారంగా చెప్తున్నా, అష్టమ స్థానం ఇది దుఃఖ స్థానం. దుఃఖ స్థానం లోపల గ్రహాలు ఎక్కువగా ఉండడం వల్ల దుఃఖం కూడా ఎక్కువగా పెరుగుద్ది. ఇప్పుడు మీకు అనిపించవచ్చు దుఃఖం దేని వల్ల రావచ్చు. సపోజ్ అనుకోండి దుఃఖం అయితే రాబోతుంది. దేని వల్ల రావచ్చు అని ఎలా రావచ్చు. అష్టమ స్థానంలో మీకు మిథున రాశి ఉంది. అష్టమ స్థానంలో ఉన్న రాశి మీకు మిథున రాశిలో కూడా బుధ దేవుడు ఉండబోతున్నాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వృశ్చిక రాశి వారు చాలా ఎక్కువగా మాట్లాడుతుంటారు వృశ్చిక రాశి వారు. అంటే ఎక్కువ మాట్లాడతారు. ఎందుకంటే వీళ్ళు మాట్లాడిన మాట అవతల వ్యక్తికి కోపమే ఎక్కువ తెచ్చుద్ది. రాశి నుంచి ధనస్థానం లోపల ధనుసు రాశి ఉంటుంది. ఈ ధనుసు రాశి అంటే డైరెక్ట్ గా మాట్లాడుతుంటారు. మీరు రాబోయే రోజులు అలాంటి పని అస్సలు చేయకండి. వాణి పట్ల చాలా నియంత్రణ పెట్టుకోండి. చాలా జాగ్రత్తగా చూసి మాట్లాడండి. అని అష్టమ స్థానం లోపల కర్మాధిపతి కూడా ఉండబోతున్నాడు. అష్టమ స్థానంలో ఉండడం వల్ల కాస్త ఆత్మవిశ్వాసం తగ్గుతుంటది. మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని పట్ల విశ్వాసం తగ్గుతుంటుంది అని కన్ఫ్యూజన్ కూడా ఏర్పడుతుంటది. నేను చేసేది రైటా రాంగా కూడా మీకు అనిపిస్తుంటది. అని శుక్రుడు కూడా తోడుగా ఉన్నాడు. సప్తమాధిపతి అష్టమ స్థానంలో ఉంటే ఒక చిన్న విషయం ఏంటంటే ప్రాబ్లం, మీరు ఏవైతే దేని పని అయితే ఎక్కువగా ఆశ పెట్టుకొని ఉంటారో ఏ పని జరిగితే మీరు చాలా సంతోషంగా ఉండాలని అనుకుంటారో ఆ పని పెండింగ్ లో వెళ్తుంది. నేను పెండింగ్ అని ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకొని, కాదని అనట్లేదు, పెండింగ్ లో వెళ్తుంది. ఎందుకంటే గురు సహయోగం మీకు ఉంది సప్తమ స్థానం లోపల. శని దేవుని గ్రహ ప్రభావం మీ పైన ఎక్కువ ఉండబోతుంది. మీరు ఎంతో తొందరపాటు చేసినా, మీరు ఎంత కంగారు పెట్టినా అది జరగాల్సింది ఇప్పుడైతే అస్సలు జరగదు. ఎందుకు? మీ రాశాధిపతి పైన కుజుని పైన శని మూల సంబంధం ఉంది. మరి మీ రాశి పైన కూడా శని సంబంధం ఉంది. అని మీ రాశికి గురువు చూస్తున్నాడు, కుజుడు చూస్తున్నాడు, రాహు కూడా చూస్తున్నాడు, శని కూడా చూస్తున్నాడు. 4 గ్రహాల ప్రభావం మీ రాశితో పాటు ఉంది. కాబట్టి చెప్పాల్సింది వృశ్చిక రాశి వారు హోప్స్ చాలా పెరుగుతాయి రాబోయే రోజులు అని తెలుసుకోండి. హోప్స్ చాలా గాలిలో ఉంటాయి, కానీ రియాలిటీ అలా కనిపించదు. రియాలిటీ అలా అస్సలు ఉండదు. విశ్వాసం తప్పకుండా మీ పట్ల మీరు పెట్టుకోండి. ఆత్మవిశ్వాసం చాలా అవసరం రాబోయే రోజుల్లో వృశ్చిక రాశి వారికి.
భయం భయం పడడం, కంగారు పడడం, ఏదో చిన్న చిన్న విషయాల కోపం ఎక్కువ రావడం, ప్రత్యేకంగా కుటుంబ పరంగా ఇది రాబోయే రోజుల్లో సమస్యలు ఎక్కువ అవుతుంటాయి. అని ఆర్థిక క్షేత్రాల లోపల వృశ్చిక రాశి వారికి మీరు ఎవరికైతే డబ్బు ఇచ్చారో, ఎవరి నుంచి అయితే మీకు డబ్బు రావాల్సి ఉందో అలాంటి వ్యక్తులతో పాటు చిన్న చిన్న విషయాలకి గొడవలు అయితే ఎక్కువ జరుగుతుంటూ ఉంటాయి. అంటే ప్రత్యేకంగా లీగల్ కాంప్లికేషన్స్ కావచ్చు, ఏదైనా జరుగుతుంటది. మరి ఇంత చెప్తున్నారు, మంచి ఏదైనా జరుగుద్దా? మంచి ఏదైనా జరుగుద్దా? ఇక్కడ ఒక విషయం మీరు తెలుసుకోండి. అష్టమ స్థానం, ఇది ఇంకో స్థానం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ స్థానం. అష్టమ స్థానం రీసెర్చ్ స్థానం. మన మనసు పట్ల నియంత్రణ మనం పెట్టుకోలేకపోయినా మనం ఒక తెలుసుకోవాలి, ఒక పని చేయాలి. జ్యోతిష్యం మనకి మన కర్మను కూడా మార్పించే శక్తి జ్యోతిష్యం దగ్గర ఉంది. మనం కేవలం జ్యోతిష్యం చేసేది ఈ భావం యాక్టివేట్ కావాలి. ఇప్పుడు రాబోయే రోజుల్లో అష్టమ భావం యాక్టివేట్ కాబోతుంది. ఇప్పుడు అష్టమ భావం యాక్టివేట్ అయ్యాకన్నా ముందు మీరు దాన్ని యాక్టివేట్ చేయండి. అష్టమ భావాన్ని మీరే యాక్టివేట్ చేయండి. ఎలా చేస్తాం మనం? ఒక భావాన్ని యాక్టివేట్ చేయాలంటే చేయాల్సింది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అష్టమ స్థానం ఇది రీసెర్చ్ స్థానం. అష్టమ స్థానం గూఢ రహస్యాల స్థానం. అష్టమ స్థానం మ్యానుఫ్యాక్చరింగ్ స్థానం. అష్టమ స్థానం జ్యోతిష స్థానం. అష్టమ స్థానం రియల్ సకులంగా ఆలోచించే స్థానం. అష్టమ స్థానం ఇది దుఃఖ స్థానం. అష్టమ స్థానం ఇది ఆరోగ్యానికి క్షతి స్థానం. కానీ మీరు చూసుకున్నట్లయితే ఈ అష్టమ స్థానం పరిశీలించినట్లయితే భాగ్యస్థానం నుంచి అష్టమ స్థానం ద్వాదశ స్థానం అవ్వడం వల్ల ఈ అష్టమ స్థానాన్ని జ్యోతిష్ శాస్త్రం లోపల అంత శుభమైతే చెప్పలేరు. ధార్మిక క్షేత్రాల నుంచి ఇది అష్టమ స్థానం అవడం వల్ల వృశ్చిక రాశి వారి పేరెంట్స్ కావచ్చు, గైడెన్స్ కావచ్చు, వాళ్ళతో పాటు కాస్త సంబంధాలు చిన్న చిన్న క్రిటికల్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటూ ఉంటాయి. కానీ అష్టమ స్థానం ఇవన్నీ చెప్పిన ఏవైతే ఉన్నాయి, రియల్ ఎస్టేట్ కావచ్చు, అష్టమ స్థానంలో గుడ్ రహస్య విషయం కావచ్చు, రీసెర్చ్ కావచ్చు, ప్లానింగ్ కావచ్చు, ఏదైనా కొత్త కొత్త విషయాల గురించి ఆలోచించుతున్నట్లయితే ఇది మీకు చాలా ఉపయోగం పడుద్ది. భవిష్యత్తులో మీరు ఏదైనా కొత్త పని చేయాలనుకున్నట్లయితే ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకోకండి. దానికి కావాల్సినంత రా మెటీరియల్ ఏదైతే ఉందో అదంతా ఇప్పుడు మీరు తయారు చేసి పెట్టుకోండి. దానికి కావాల్సిన ప్లానింగ్ ఎలా, మెటీరియల్ ఎక్కడ దక్కుద్ది, ఎలా చేయాలి, ప్లానింగ్స్ ఇంపార్టెంట్ అండి. ఒక పని మనం చేయడానికి ముందుకు వెళ్తున్నామంటే ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. మన దగ్గర ప్లానింగ్ కనుక సరిగ్గా లేకపోయినట్లయితే మనం ఎంత చేసినా మధ్యలో ఆగిపోయి మళ్ళీ మనం వెనక్కి తిరిగి రావాల్సి వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ప్రత్యేకంగా మన దగ్గర ఒక ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ అంటే ఏంటంటే మీ దగ్గర ఒక ఉత్తరం ఉంది. కానీ ఉత్తరం ఉంది, కానీ ఎవరికి పంపించాలో తెలియదు. ముందు మీకు ఎవరికైతే పంపించాలో అదేనే తెలుసుకోండి. అంటే మీరు ఏం పని చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అదేనే తెలుసుకోండి. మనం ఎందుకు చేస్తున్నాం, ఎప్పుడైతే మన లక్ష్యం నిర్ణయం అవుతుందో అప్పుడు మనం చేసే పని లోపల ఎన్ని అడ్డంకులు వచ్చినా, మన పని ఆగినా కూడా మనం మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తూ ముందుకెళ్తుంటాం. మన కంటిన్యూ పని చేస్తూనే ముందుకెళ్తుంటాం. ఎలా అంటే ఒక చిన్న చీమ వెళ్తుంటది, చీమలో మీకు తెలుసు, చీమల రో ఉంటుంది. ఆ చీమలో మీరు మధ్యలో చేస్తే ఆ చీమ మీ చేతి పై నుంచి వెళ్తుంది, పక్క నుంచి వెళ్తుంది, అటు నుంచి వెళ్తే ఇటు నుంచి వెళ్తుంది, కానీ వెనకకి వెళ్ళదు. మీరు ఏ చీమని చూడండి, మనం కూడా అలాగే ఉండండి. ప్రతికూలమైన పరిస్థితి వచ్చిందని వెనకకు చూసే అవసరం లేదు, ముందుకెళ్ళడానికి ప్రయత్నించాలి, ముందుకెళ్ళాలి. ఒక చిన్న రాయన కావచ్చు, చిన్న కట్టెన కావచ్చు, దాని ఉపయోగంతో పాటు ముందుకెళ్ళాలి. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఏంటంటే మన జీవితం లోపల ఒక చిన్న రాయి కూడా మనకి చాలా ఉపయోగం పడుతుంటది. చిన్న చిన్న సలహాలు కూడా మనకి చాలా ఉపయోగం అయితే పడుతుంటాయి. చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే కాస్త రాబోయే రోజుల్లో ఆత్మవిశ్వాసం తగ్గే అవకాశం చాలా బలంగా అయితే ఉండబోతుంది. అవకాశం చెప్పే కన్నా జరుగుద్ది అదే. కాబట్టి ఆర్థిక క్షేత్రాల లోపల చిన్న చిన్న విషయాల లోపల ఇబ్బంది అయితే ఉంటుంది, కానీ ఆకస్మికంగా ధన ప్రాప్తి తప్పకుండా మీకు జరిగి తీరుద్ది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు రాబోయే రోజుల్లో కాస్త కార్యక్షేత్రాల లోపల డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ మీరు తప్పకుండా ఎదుర్కొంటారు. చిన్న చిన్న విషయాల వల్ల మీ అధికారితో పాటు మీకు కాస్త గొడవ జరిగే అవకాశం ఉంది. మీరు చేసే పని లోపల సగం అయ్యే అవకాశం కూడా ఉండబోతుంది. ప్రేమ జీవితం మరి అంత అస్సలు అనుకూలంగా అయితే లేదు. ప్రేమ జీవితం పైన ఎక్కువ హోప్స్ అయితే అస్సలు పెట్టుకోకండి. ఎందుకంటే మీరు ఏదైతే చెప్తున్నారో అదే అబద్ధం అని రాబోయే రోజుల్లో రుజువు అవుతుంటది. కుటుంబ పరంగా కనుక చూసుకున్నైతే కుటుంబ పరంగా కాస్త పర్వాలేదు, నార్మల్ గా ఉండబోతుంది. ఎక్కువ మాట్లాడకండి, కుటుంబం లోపల ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి, మౌనంగా ఉండి శాంతంగా ఉండి. కాస్త కుటుంబం లోపల బాధ్యతలు పెరిగితే ఒక బరువు పెరుగుద్ది. ఆరోగ్య పరంగా మీరు తప్పకుండా ప్రాబ్లమ్స్ అయితే ఉండబోతున్నాయి. బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కాస్త జాగ్రత్తగా చూసి చేయండి. నేను ఎందుకు ఇలా చెప్తానంటే కుజుడు అదే రకంగా రవి సప్తమ స్థానాన్ని పాపకరత యోగంలో చేయడం వల్ల ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీరు ఎవరిదైనా గైడెన్స్ తప్పకుండా మీరు తీసుకోండి, సొంతంగా నిర్ణయాలు తీసుకోకండి. విద్యార్థులకు కనుక చూసుకుంటే విద్యార్థులకి ఈ 15 డేస్ అంతా అనుకూలంగా లేవు. దీని పట్ల ఏంటంటే మీ మదర్ ఫాదర్ ఏవైతే మీకు సలహాలు ఇస్తారో అది మీరు మాట తప్పకుండా పాటించండి. ఇక అదృష్టం చూసుకున్నట్లయితే ఇక్కడ వృశ్చిక రాశి వారికి అదృష్టం
48% ఉండబోతుంది. ఈ 48 నుంచి మీకు 60-78 రావాలంటే ఒక పని చేయండి. ఈ భావాన్ని మీ కంట్రోల్లో పెట్టుకోండి. ఈ అష్టమ స్థానాన్ని మీరు కంట్రోల్లో పెట్టుకోండి. అంత బాగానే జరుగుద్ది. దాన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో ఇంతకు ముందే నేను చెప్పాను. పరిహారాలు కూడా మీకు తప్పకుండా చేయాల్సి వస్తుంది. ఇంత పూర్వం నేను మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ జూన్ నెల లోపల చేయాల్సిన పరిహారాలు వృశ్చిక రాశి వారి కోసం చెప్పడం జరిగింది. అవి మీరు 15 రోజులు తప్పకుండా చేయండి. నేను ఎందుకు ఆ పరిహారాలు చెప్పడం జరిగిందంటే ఈ గోచర గ్రహస్థితి ఆ రకంగా ఉండబోతుంది రాబోయే రోజులు, దానికోసం చెప్పడం జరిగింది. కుదిరినట్లయితే వెళ్ళి చూడండి. ఇంకా మీ దగ్గర చాలా అవకాశం చాలా ఎక్కువ ఉన్నట్లయితే ఆ పరిహారాలు తప్పకుండా చేయండి. గుడ్ రిజల్ట్స్ మీరు తప్పకుండా పొందుతారు. శ్రీమాత్రే నమః.